పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తయారైపోయారు. అందుకే వీళ్ళు లా అండ్ ఆర్డర్ మరి భారత రాజ్యాంగాన్ని రక్షించేది కాపాడేది పోయి వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా అయితే హిందువుల మనోభావాలు దెబ్బతీసి ముస్లింలను జోక్కుండా తిరుగుతారో పోలీసు కూడా అదే తయారైంది. మొన్న 6 నెలల కింద వచ్చిన రంజాన్ పండుగకి తుర్కోలకి ఇఫ్తార్ దావత్లు మంచిగా నాన్ వెజ్లు డ్రై ఫ్రూట్లు పెట్టి వాళ్ళకి దావత్లు వేసుకోరు. అప్పుడు షేర్వానీలు వేసుకోరు, పోలీస్ డ్రెస్ గుర్తుకు రాలే. కానీ ఒక ఎస్ఐ హిందూ ఉండి ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్న అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే ఆయనకు మాత్రం పోలీసులు రెస్ట్రిక్షన్స్ ఇస్తున్నారు. ఆయన మనోభావాలు దెబ్బతీసేలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారు. అప్పుడు రాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఎందుకు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఒక న్యాయాన్ని కాపాడే పోలీసులు వాళ్ళపైన ఇంత రిస్ట్రిక్షన్స్ అంటే సామాన్య ప్రజలు ఎడుకోవాలా? రేపు ఇక మా సొంటోడు మాలేసుకోవాలంటే స్థానిక పోలీస్ స్టేషన్కి పోయి అయ్యా నేను ఇట్లా హిందువుని నేను ఇట్లా మాలేసుకుంటున్నా, ఎందుకంటే మీరు వేసుకొని ఇస్తారా వేసుకొని ఇయ్యారా, ఎందుకంటే తుర్కోలను జోక్కుండా తిరిగే ప్రభుత్వం గారా, మళ్ళీ వేసుకున్నాక నా పైన కేసులు పడి పూజ చేస్తే ఆ పడి పూజ జరపకుండా ఆపుడు గిట్ట చేస్తారు కదా, అందుకే ముందే అర్జీ పెట్టుకుంటున్నా అని అట్లా చేయాల్సి వస్తుంది.